హాయ్ అండి, నేను మీ కిరణ్. ఈ రోజు అయితే మనం ఒక సూపర్ టేస్టీ, హెల్దీ అండ్ క్విక్గా అయిపోయే లంచ్ రెసిపీని చేయబోతున్నాను. అదే రాజ్మా చావల్. మా ఇంట్లో మా పిల్లలకి, మా హస్బెండ్కి చాలా అంటే చాలా ఫేవరెట్ డిష్ ఈ రాజ్మా చావల్. ఇది జస్ట్ టేస్టీగానే కాదు, రాజ్మాలో ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. సో ఈ రాజ్మా కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకుంటామో, ఇందులో ఎన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి అనేవి రాజ్మా కర్రీ రెడీ చేసుకుంటూ మనం మాట్లాడుకుందాం. సో ఇప్పుడైతే ఇవి ముందు రోజు నైట్ నేను నానపెట్టాను. ఆఫ్టర్నూన్ లంచ్కి రెడీ చేస్తున్నాను కాబట్టి లంచ్ ప్రిపేర్ చేసే ముందు ఈ రాజ్మా కర్రీని నేను రెడీ చేసుకుంటున్నాను. సో అందుకోసం అని చెప్పి ముందు రోజు నైట్ నానబెట్టుకున్న రెడ్ రాజ్మాని కొంచెం ఒక 2 యాలచ్చి, పెద్ద యాలచ్చి, అలానే దాల్చిన చెక్క, ఉప్పు వేసి ఒక 7, 8, 9 విజిల్స్ వచ్చినంత వరకు కూడా బాగా బాయిల్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ ఒక ఇంపార్టెంట్ నోట్ ఏంటి అంటే, రాజ్మాని ఎప్పుడైనా కూడా మనం ఎంత బాగా బాయిల్ చేసుకుంటేనే అంత బాగా మనకి అంటే ఎలాంటి డైజెషన్ ప్రాబ్లమ్స్ అనేవి రాకుండా మనకి హెల్ప్ అవుతుందన్నమాట. రాజ్మా కనుక సరిగా ప్రాపర్గా కుక్ అవ్వకపోతే ఇండైజెషన్ ప్రాబ్లమ్స్ అండ్ స్టమక్ అప్సెట్ అవుతుంది. సో ఇది కేర్ఫుల్గా నోట్ చేసుకొని ఉంచుకోవాల్సిన పాయింట్ అనమాట. ఎందుకు అంటే రాజ్మాని ఎప్పుడైనా మార్నింగ్కి ప్రిపేర్ చేస్తున్నట్టు అయితే, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో ప్రిపేర్ చేస్తున్నట్టయితే ముందు రోజు ఆఫ్టర్నూనే మనం బాయిల్ చేసి పెట్టుకోవాలి. అదే లంచ్కి ప్రిపేర్ చేస్తున్నట్టయితే నైట్ సోక్ చేసి పెట్టుకున్నా కూడా ప్రాబ్లం లేదు. బట్ రాజ్మా అయితే 8 to 10 hours అయితే నానబెట్టుకోవాలి. సో ఇప్పుడు అది నానబెట్టుకున్న తర్వాత నేనైతే ప్రెషర్ కుక్కర్లో బాయిల్ చేసుకున్నాను. ప్రెషర్ కుక్కర్లోనే బాయిల్ చేసుకోవాలి రాజ్మాని. సో ఈ రాజ్మాలో మంచి ప్రోటీన్ సోర్స్ ఉండడం వల్ల పిల్లలకు, వెజిటేరియన్స్కి, మజిల్ స్ట్రెంగ్త్కి చాలా బాగా ఉపయోగపడుతుంది. అలానే రాజ్మా అనేది హార్ట్ హెల్త్కి చాలా అంటే చాలా మంచిది. సో ఇప్పుడైతే రాజ్మా కర్రీ నేను రెడీ చేసుకోవడానికి ముందుగా ఒక కళాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని, పచ్చిమిరపకాయలు, కొంచెం 1 స్పూన్ జీలకర్ర, కరివేపాకు బాగా వేయించి చిటపట్లాడిన తర్వాత ఫైన్గా చాప్ చేసి ఉంచుకున్న ఉల్లిపాయలని వేసుకున్నాను. ఉల్లిపాయలు కొంచెం బాగా బ్రౌన్ కలర్లో వేగడానికి అని చెప్పి కొంచెం సాల్ట్ వేసి మూతపెట్టి మగ్గించుకున్నాను. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసి అదే జార్లోనే నేను 2 పెద్ద టొమాటోలు వేసుకొని పేస్ట్ లాగా రెడీ చేసుకున్నాను, టొమాటో ప్యూరీ లాగా. ఆ టొమాటో ప్యూరీని వేగుతూ ఉన్న ఉల్లిపాయల్లో వేసాను. వేసి ఇందులో నుంచి ఆయిల్ సెపరేట్ అయినంత వరకు కూడా కొంచెం బాగా ఫ్రై చేసుకోవాలి. ఆ టొమాటో ప్యూరీ యాడ్ చేస్తున్నప్పుడే నేనైతే కొంచెం మిర్చి పౌడర్, ధనియాల పొడి అండ్ అలానే ఇంకా కొంచెం గరం మసాలా యాడ్ చేశాను. సో ఇందులోంచి నూనె పైకి తేలిన తర్వాత బాయిల్ చేసి ఉంచుకున్న రాజ్మాని ఆ వాటర్తో పాటే నేను ఈ వేగుతున్న వాటిల్లో యాడ్ చేసేసాను. ఈ యాడ్ చేస్తున్నప్పుడు ఏంటంటే ఆ వాటర్తో పాటే యాడ్ చేయాలి. అయితే నేను ఇప్పుడు ఇందులో కొంచెం బాయిల్ అయి ఉన్న రాజ్మాని తీసుకొని కొంచెం పేస్ట్ లాగా రెడీ చేసుకున్నాను అనమాట. లైక్ స్లరీ లాగా రెడీ చేసుకున్నాను. ఎందుకు అంటే మనకి రాజ్మా కర్రీ అనేది మంచి థిక్ కన్సిస్టెన్సీస్తో వస్తుంది. ఇంకా మనం ఏ దాల్ కూడా వండాల్సిన అవసరం లేకుండా ఓన్లీ మనం చావల్తోని రాజ్మా చావల్ తింటాం కాబట్టి, సో మనం ఇలా థిక్ కన్సిస్టెన్సీ కోసం ఇప్పుడు ఎప్పుడైతే ఆ స్లరీని యాడ్ చేసేసామో మూత పెట్టి ఒక 5 to 10 minutes బాగా బాయిల్ చేసుకోవాలి. మనం యాడ్ చేసిన మిర్చి పౌడర్ కానీ మసాలా ఫ్లేవర్స్ అన్నీ కూడా రాజ్మా అబ్జార్బ్ చేసుకునేంత వరకు. సో అండ్ అలానే రాజ్మాలో ఎక్కువ ఫైబర్ ఉండడం వలన కొంచెం తిన్నా కూడా టమ్మీ ఫుల్గా ఉన్నాయి సాటిస్ఫాక్షన్ అనిపిస్తుంది. సో ఇంకెందుకు ఆలస్యం, ఎవరైతే వెయిట్ లాస్ జర్నీ చేస్తున్నారో, వెయిట్ లాస్ అవ్వాలి అనుకుంటున్నారో వాళ్ళకైతే వాళ్ళ రెగ్యులర్ మెన్యూ డైట్లో ఈ రాజ్మా చావల్ని ఇంక్లూడ్ చేసుకోవచ్చు. సో రాజ్మాని మన రెగ్యులర్ డైట్లో ఇంక్లూడ్ చేసుకోవడం వలన మన బ్లడ్ అండ్ షుగర్ లెవెల్స్ని బాగా కంట్రోల్ చేస్తుంది. అండ్ ఆల్సో రాజ్మాలో ఐరన్ కంటెంట్ ఎక్కువగా ఉండడం వలన బ్లడ్ అండ్ ఇమ్యూనిటీ పెరగడంలో కూడా మనకి హెల్ప్ చేస్తుంది. సో ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు కూడా ఈజీ అండ్ క్విక్గా అయిపోయడానికి ఈ రాజ్మా చావల్ అయితే బెస్ట్ ఆప్షన్ అని నేనైతే చెప్తాను. ఈ రాజ్మా కర్రీని రోటీ, జీరా రైస్ అండ్ అలానే ప్లెయిన్ రైస్తో కూడా మనం తినొచ్చును. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. సో
మ్యాక్సిమం ఇది ఎప్పుడు అంటే లంచ్ అండ్ బ్రేక్ఫాస్ట్కి ప్రిపేర్ చేస్తేనే చాలా బాగుంటుంది. నైట్ టైం ఏంటంటే నైట్ టైం ఒకవేళ ప్రిఫర్ చేసినా కూడా మనం ఎర్లీగా తినేయాలి, 6:30 to 7 o'clock మధ్యలోనే తినేయాలి. సో నేనైతే ఈ రాజ్మా చావల్ని జీరా రైస్తో సర్వ్ చేశాను. టేస్ట్ అయితే సూపర్ యమ్మీ అండ్ టేస్టీగా ఉంది. చాలా చాలా ఫేవరెట్ మా ఇంట్లో అయితే ఇది. సో ఈరోజు స్పెషల్ అయితే రాజ్మా చావల్. సో నేనైతే జీరా రైస్తో రెడీ చేశాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.